వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసు వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. మంగళవారం షామీర్పేట పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల 24న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన షామీర్పేట పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు A1 నీలపు నీలయ్య, A2 చింతాడ శ్రీను, ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం అలీలను అరెస్టు చేయగా షరీఫ్ పరారీలో ఉన్నారని తెలిపారు. వీరంతా గతంలో మేడ్చల్, షామీర్పేట, జీనోం వ్యాలీ, పేట్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలయాల్లో దొంగతనం చేశారని తెలిపారు. వారి వద్ద నుండి 70 లక్షల విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలతో పాటు 80,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, చోరీ సొత్తును రికవరీ చేసినట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నోటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, షామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి షామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షామీర్పేట సిఐ, డిఐ, పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలాపు నీలయ్య అలియాస్ అనిల్, ఇతను 24 సంవత్సరాలు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు. గుండ్లపోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు. A2 చింతాడ శ్రీను, 22 years, ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను. థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ, ఇతను రిసీవరు. A1, A2 మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని, ముషీరాబాద్ వ్యక్తిని పరారిలో ఉన్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు 13 దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది. ఈ 13 దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మనకి టోటల్ ప్రాపర్టీ, ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారిది, అదేవిధంగా వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గము, షటగోపం,